బై ద వే సార్, ఈ షోస్ కాల్డ్ కౌశిక్ అండ్ కో, లిటిల్ బిట్ ఆఫ్ నార్సిసిజం నా పేరు కూడా ఉంది దాంట్లో, బట్ కో ఇస్ యాక్చువల్లీ ద టీమ్. వన్ మీనింగ్ ఇస్ ద టీమ్, బట్ ఇంకొకటి ఏంటంటే లాట్ ఆఫ్ అదర్ ఆస్పెక్ట్స్ కో తోటి. ఫర్ ఎగ్జాంపుల్ టాక్ అబౌట్ లిటిల్ ఆఫ్ కాలేజ్, సో కోతో స్టార్ట్ అవుతుంది కాబట్టి అలా చాలా చాలా తీసుకొస్తాం. స్పీకింగ్ ఆఫ్ కాలేజ్ ఫర్ యూ సార్, వై మెడిసిన్? ఎందుకు మీరు మెడిసిన్ వైపు వెళ్ళారు? ఇస్ దర్ ఎనీ ఏం పెద్ద ఏం కారణం లేదా? లేదు. మా అమ్మ నేను 9th క్లాస్ 8th క్లాస్లో ఉండగా నాతో ఉంది, బాబు నువ్వు ఏదన్నా చేయగలవు. అప్పటికే ఆవిడకి కాన్ఫిడెన్స్ ఉంది, నువ్వేం తెలుసుకున్నా చేయగలవు. నా పిల్లల్లో ఒకరు డాక్టర్ కావాలనుంది, తల్లకోటు సెతస్కోపు. నువ్వు డాక్టర్ అయితే నాకు బాగుంటుంది అనిపించింది. నేను వెంటనే ఓకే అమ్మా అన్నాను. నాకు ఓకే అంటానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి సరే అడిగింది కదా అని చెప్పని, రెండోది నాకు ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ చాలా ఇష్టం. ఓకే. అప్పటికి ఇప్పటికి కూడా చాలా ఇష్టం. అందుకని ఎప్పుడు దాన్ని వదలని నా నమ్మకం. నాకు జ్ఞాన తృష్ణ, నేర్చుకోవాలన్న దాహం నాకు అప్పుడు ఇప్పుడు కూడా విపరీతమైనటువంటి. అది ఏదైనా ఉంటే దాన్ని ఆపోసన పట్టాలి, నేర్చుకోవాలి. అది ఎప్పుడు వదలనని నాకు అనిపించింది. నిజమైనా కాకపోయినా ఆనాడు నాకు అనిపించింది. కానీ బయాలజీ కనుక నేను చదవాల్సిన అవసరం లేకపోతే చదవనేమో నేర్చుకోనేమో అని అనుమానం వచ్చింది. కాబట్టి చాలా పెక్యులర్ కారణం అది. చాలా యూజువల్లీ మ్యాథ్స్ ఇష్టం లేకపోతే బైపీసీ తీసుకుంటారు. దట్స్ హౌ పీపుల్. సో నాకు అప్పుడు వయసు 11 ఏళ్ళు. 11, 9th క్లాస్ అయితే 12 ఏళ్ళు, 8th క్లాస్ అయితే 11 ఏళ్ళు. సో ఆ వయసులో నాకు ఈ జ్ఞాన తృష్ణ వల్ల, పెక్యులర్ రీజనింగ్ వల్ల నేను వెంటనే ఒప్పుకున్నా, విచ్ వాజ్ నాట్ వెరీ వైజ్. బట్ దెన్ దట్ వాజ్ ఎ చైల్డ్స్ డెసిషన్. అందులో ఏంటంటే 10th క్లాస్ అయిపోగానే ఇంటర్మీడియట్కి వెళ్తాం కాబట్టి మీరు బైపీసీ ఎంపీసీ తెలుసుకోవాలి. ఆ రకంగా నేను బయాలజీకి వెళ్ళాను. వెళ్ళాక ఇంటర్మీడియట్లో చాలా మందికి సంగతి తెలియకపోవచ్చు, ఇంటర్మీడియట్ అయిన తర్వాత మాకు మెడికల్ ఎంట్రన్స్ డిలే అయింది. అంతకుముందు ఎంట్రన్స్ ఏదో సుప్రీంకోర్టుకి వెళ్ళి కోర్టు తేల్చేదాకా కొంచెం ఆలస్యమైంది, ఒక 7 నెలలు ఆలస్యమైంది. దాంతో మేము ఫస్ట్ బీఎస్సీలో చేరింది ఏమిటి, ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్. బయాలజీ స్ట్రీమ్లో ఇంటర్మీడియట్ చేశాక ఐ చోజ్ ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ అండ్ కెమిస్ట్రీ. మేము 8 మంది అలా చూస్ చేసుకున్నాం. బయాలజీ చేసిన వాళ్ళం లోయలా కాలేజీలో ఫస్ట్ బీఎస్సీలో, ఈ మెడిసిన్ చేరే లోపల. దెన్ వీ ఆల్ అప్లైడ్ ఫర్ ఐఐటి. ఓకే. మాకు ఇంటర్మీడియట్లో జనరల్ మ్యాథ్స్ అని ఉండేది బైపీసీ వాళ్ళకి. ఇట్ వాజ్ రీజనబ్లీ గుడ్ అండ్ వీ వర్ ప్రొఫిషియెంట్, వీ వర్ కాన్ఫిడెంట్. మన దేశంలో అగైన్ రిజిడిటీ మన సిస్టమ్ ఎట్లా ఉందన్నది గొప్ప ఉదాహరణ. వాడు మమ్మల్ని పరీక్ష కూర్చొనివ్వచ్చు కదా, జనరల్ మ్యాథ్స్ చేసాము, మేము అపీర్ అవుతాం, చేత కాకపోతే మేము విల్ నాట్ బి సెలెక్ట్, అంతే కదా. మీరు ఎంపీసీ చేయలేదు కాబట్టి మీరు అర్హులు కాదని చెప్పి నేను రిజెక్టెడ్ ద అప్లికేషన్. దే వర్ వెరీ ఫూలిష్. లేకపోతే ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ us would have walked into IIT. All of us walked into MBBS మెడిసిన్. సో లేకపోతే ఇంటర్మీడియట్ అయిన తర్వాత కూడా ఆల్మోస్ట్ సర్టన్లీ ఇఫ్ దోస్ పీపుల్ వర్ నాట్ సో ఫూలిష్, మేమంతా దానికి పోయి ఉండేవాళ్ళం. మళ్ళీ నా ఇష్టమైన సబ్జెక్ట్ పర్సూ చేసేవాడిని. బట్ లైఫ్ హ్యాడ్ డిఫరెంట్ ప్లాన్స్ ఫర్ యు. ర్యాగింగ్ ఉండేది సార్ అప్పుడు మెడిసిన్లో కూడా? ఉండేది, అంటే కర్కశంగా ఉండేది కాదు కానీ ర్యాగింగ్ ఉండేది. ఐ థింక్ ఒక హెల్తీ లెవెల్ వరకు బాగానే ఉంటుంది, ఐస్ బ్రేకర్ లాగా పనిచేసేది. బార్డరింగ్ అండ్ అన్హెల్దీ. ఉదాహరణకి నన్ను ఒక ప్రశ్న నన్ను బాగా గుర్తున్నది, హెల్దీ పార్ట్ చెప్తాను, సరదాగా ఉండేది. ఎవరన్నా ఒక అమ్మాయి కలిసి పేరు కనుక్కోమన్నారు, భయం అమ్మాయిలు అంటే. ఇప్పుడు మాట్లాడిన పాపం లేదు, ఇంట్లో కూడా ఆడపిల్లలు లేరు, లోయలా కాలేజ్ ఏమో కో ఎడ్యుకేషన్ లేదు, అందుకని చెమటలో అలా వెళుతుంటే ఒక సిస్టర్ నన్ను కనిపించింది. ఒక స్టూడెంట్, మా సీనియర్ ఒక ఆమె. నేను క్రిస్టియన్ కాలేజ్ నుంచి వెళ్ళా కదా, జెసూట్ కాలేజ్ నుంచి. ఐ వాజ్ కంఫర్టబుల్. ఆ సిస్టర్ దగ్గరికి వెళ్ళి, సిస్టర్ ఏమనుకోవద్దు, మీ పేరేంటి చెప్తారంటే, సిస్టర్ జోసెఫిన్ అంది. ఇప్పుడు కూడా పేరు గుర్తుంది, ఎక్కడుందో నాకు తెలియదు. నేను తిరిగి వచ్చి చెప్పాను సిస్టర్ జోసెఫిన్ అని. తెగ తిట్టారు వాళ్ళు, ఏమైనా ఛాన్స్ దొరికితే నువ్వు నీకేమైనా సిగ్గుందా, పోయి నన్ను దగ్గరికి వెళ్ళి అడుగుతావా నువ్వు అని చెప్పని. అది సరదా అయింది. ర్యాగింగ్లో భాగంగా నీ కులం ఏంటని అడిగారు. ఐ వాస్ షాక్డ్. ఐ నెవర్ ఫేస్ దట్ క్వశ్చన్. అసలు ఇట్ ఇస్ అన్థింకబుల్. అలాంటిది ఏ కారణం అన్నా కానండి, నేను పెరిగిన వాతావరణం, లేకపోతే నా తల్లిదండ్రులు వేరే రాష్ట్రంలో ఉండి నేను ఆల్మోస్ట్ ఒంటరిగా పెరగడం కారణాల వల్ల అసలు ఆ కాన్సెప్టే లేదు. నాకు బాగా కోపం వచ్చి మాలా అన్నాను. కుర్చీ మీద ఉంటే కిందకి దిగు అన్నాడు, కూర్చో అన్నాడు. ఐ రిఫ్యూజ్డ్. కాన్ఫ్రంటేషన్ అయింది. ఫిజికల్గా కొట్లాట రాలేదు కానీ కొంచెం కాన్ఫ్రంటేషన్ అయింది. ఐ వాజ్ వెరీ వెరీ అప్సెట్. కాబట్టి కొంచెం సమ్టైమ్స్ బార్డరింగ్ ఆన్ కరెక్ట్, బట్ బై అండ్ లార్జ్ ఇట్ వాజ్ నాట్ టెరబుల్. క్రూయల్టీ పెద్దగా లేదు. నేను ఎప్పుడు ర్యాగింగ్ చేయలే. కానీ ఒక రకంగా నాకు అర్థమైంది ఏంటంటే ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్. కొంచెం
సాఫ్ట్గా ర్యాగింగ్ చేయడం వల్ల ఫలితం కూడా ఉంది, ఎందుకంటే సోషలైజేషన్ అవుతుంది. అవును. అందుకని నాకు చాలా మంది మా జూనియర్స్ వాళ్ళు నాకు ఎవరు తెలియదు. నేను ర్యాగింగ్ చేయకపోయేసరికి ఆ రిలేషన్షిప్స్ పెద్దగా ఉండేది. వాళ్ళకి నేను తెలుసు కానీ నాకు వాళ్ళు తెలియదు. అంచేత ఇన్ ఫ్రెండ్లీ వే టు కల్చరైజ్ దమ్, సోషలైజ్ చేయడం ఓకే కానీ బట్ క్రూయల్టీ కానీ లేకపోతే దిస్ కైండ్ ఆఫ్ ఈ కాస్ట్ మిగతా పెట్టి డిస్క్రిమినేట్ చేయడం కానీ రీజన్ కానీ దట్స్ అన్యాక్సెప్టబుల్. ఈ కాస్ట్ విషయం ఐ థింక్ లక్కీలీ హైదరాబాద్లో పెరిగితే ఐ వాజ్ నాట్ ఎక్స్పోజ్ టు దట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ ఆడుతున్నప్పుడు కూడా టీంలో అందరూ ఉండేవాళ్ళు, ఫస్ట్ నేమ్ బేసిస్లో తెలుసు కానీ వాళ్ళు ఇంటి పేరేంటో కూడా తెలియదు. బట్ లేటర్ ఐ గాట్ టు నో దట్ ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అయిన ఫ్రెండ్స్ ఎవరైతే తర్వాత నాకు నా ఫస్ట్ కంపెనీలో కలిసారో వాళ్ళు నాకు చెప్పింది, కాలేజ్ ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ కాలేజ్కి వెళ్ళంగానే నీ పేరెంట్ అని అడుగుతారు కానీ అడిగేది ఇంటి పేరిట, బికాస్ దాంతో డిసైడ్ చేస్తారు వాడు ఏ కాస్టో, వాడితో మాట్లాడాలా వద్దా. కొన్ని కాలేజీల్లో కాస్ట్ అయితే ఫస్ట్ బెంచెస్లో కూర్చోవచ్చు. చాలా దట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే ఈజ్ వెరీ షాకింగ్. ఎందుకంటే మన తెలుగునాడు 50-60 ఏళ్ల క్రితం రేషనలిజానికి పుట్టినది. రేషనల్ థింకింగ్, లాజికల్ థింకింగ్, కుల వ్యతిరేక ఉద్యమాలు. అందుకని చాలా మంది ఇంటి పేరు వాడరు. నేను ఇంటి పేరు వాడను. నా పేరు పాస్పోర్ట్లో కూడా వాళ్ళు సర్నేమ్ అడిగితే మళ్ళీ పేరు మళ్ళీ రిపీట్ చేస్తారు. అది కూడా చేయాలి కదా, అందుకని ఎయిర్లైన్ టికెటింగ్ కానీ వాటికి కానీ ఇంకోటి చేయాలి కదా. పాస్పోర్ట్లో నాకు పేరే ఉంటుంది. అంటే అది ఆ రోజుల్లో వచ్చిందంటే ఇంటి పేరు రాగానే కులం అనేది వస్తుందని చెప్పని ఆ రకమైన. అలాంటి సమాజంలో పాలిటిక్స్ దొరబడి సొసైటీ ఏమో ఎకానమీ ఏమో కాస్ట్కి దూరంగా తీసుకెళ్తున్నారు. అర్బనైజేషను, టెక్నాలజీ, ఎకనామిక్ గ్రోత్ కాస్ట్కి దూరంగా తీసుకెళ్తున్నారు. పాలిటిక్స్ మళ్ళీ కాస్ట్ దగ్గర తీసుకొస్తాం. దేర్ ఇస్ ఎ క్లాష్ నౌ. ఇట్స్ ఎంటైర్లీ పొలిటికల్. ఎందుకంటే కులం పేరుతోనే పాలిటిక్స్లో మొబిలైజ్ చేయడం నేర్చుకున్నారు. ఇంకో రకంగా మొబిలైజ్ చేయడం చేత కావట్లేదు. ఆ కులాన్ని ఉపయోగించి జనంలో బుర్రలన్నీ కూడా ఖరాబ్ చేసి పారేసి రెండు పక్కల లాగుతున్నాం. సరే, కాస్ట్ గురించి మాట్లాడదాం. అదే ఫ్యూ మోర్ క్వశ్చన్స్, అబ్జర్వేషన్స్ అరౌండ్ దట్. బట్ దానికంటే ముందర సంథింగ్ దట్ పీపుల్ డోంట్ నో అబౌట్ యూ ప్రాబ్లీ. మీరు చేసిన ర్యాగింగ్ అప్పుడు కానీ సిస్టర్ జోసెఫిన్ పేరు కనుక్కోవడం కాకుండా ఎనీథింగ్ దట్ మైట్ షాక్ పీపుల్, లైక్ జేపీ గారా ఇది చేశారా అన్నది ఏమన్నా గుర్తుందా మీకు? లేదు, నేను చాలా బోరింగ్ పర్సన్ అన్ఫార్చునేట్లీ. ఎందుకనో చిన్నప్పటి నుంచి అట్టర్లీ బోరింగ్. నా షాకింగ్ ఏమన్నా అంటే డిఫైన్స్. ఐ ఆల్వేస్ క్వశ్చన్ అథారిటీ, నాట్ ఇన్ ఏ violent or vulgar way, but very firmly. Right. ఉదాహరణకి ఒక రోజున మా ప్రొఫెసర్ ఒక ఆయన క్లాస్లో, మామూలుగా క్లాస్లో లెక్చర్లు చెప్తున్నప్పుడు బోర్ కొడితే ఏదో ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు, ఏదో వేరే చదువుకోవటం లేదా మంచి పట్టించుకోవటం. ఆయన కొంచెం చికాకు వచ్చింది. ఆయన లెక్చర్ని ఎవరు పెద్ద పట్టించుకోవట్లేదని చెప్పాను. మీరంతా కట్నాల కోసం ఉన్నారు ఇక్కడ, ఇంకేం లేరని చెప్పంటే ఐ స్టూడ్ అప్ అండ్ షౌటెడ్, what rubbish are you talking? Just because you can't hold the attention of the class, you can't use such language. We all came in here because through a competitive process, because you want to go through it. If you don't hold our attention, it's your problem. You can't do that. So firm గా. అట్లాగే ఇంకొకప్పుడు హౌస్ సర్జన్గా ఉండగా ఒక చీఫ్ ఒక ఆయన ఏదో కొంచెం హార్ష్గా మాట్లాడుతూ హౌస్ సర్జన్స్తో, ఆఫ్టర్ ఆల్ హౌస్ సర్జన్స్ అన్నాడు. Immediately I stood up and said, not too long ago, after all, you were a house surgeon. So atla adi expect cheyaru na nunchi. So I was firm on defiance when they try to put you down. Otherwise naadi chaala boring life. అంటే ఒకటి విన్నాను సార్, ఇది యూ కెన్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, దట్ ఎవరో ఒకసారి సిగరెట్ తాగలవా అంటే మీరు వరుసగా కొన్ని తాగేశారు జస్ట్ టు ప్రూవ్ ఎ పాయింట్. ర్యాగింగ్ టైంలోనే 30 నిమిషాల్లో 10 సిగరెట్ తాగలవా అని పందెం కాశారు. నేను ఎప్పుడు జీవితంలో సిగరెట్ పుట్టుకోలేదు, ఇన్హేల్ చేసేసి ఎత్తుకోలేదు, ఎందుకంటే దగ్గు వచ్చేసేది. టపటప 10 సిగరెట్లు పఫ్ చేసి వదిలేశాను. పర్లేదు కదా అనుకున్నాను. నాలుక మంట పుట్టింది. నాకు ఎప్పుడు తెలియలే నాలుక అంత మంట పుడుతుంది సిగరెట్ తాగుతాను. ఇట్ డింట్ అక్కర్ టు మీ. ఇట్ వాజ్ అన్ ఎక్స్పీరియన్స్. ఐ థింక్ వెరీ ఫ్యూ పీపుల్ విల్ హ్యావ్. ఎందుకంటే 30 నిమిషాల్లో 10 సిగరెట్లు తాగే మూకుడే ఉంటాడు. Sir, but all of this, I find another core, that's confidence. ఈ డిఫైన్స్ కూడా it has to come from a sense of confidence. ఎక్కడి నుంచి వచ్చింది అది? ఎందుకంటే యూజువలీ పెరిగిన వాతావరణంలో చాలా ఒక ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్ చాలా చక్కగా పెంచితే, వాళ్ళ పిల్లల్ని కాన్ఫిడెంట్గా పెంచితే అది ఇన్హెరెంట్గా ఉంటుంది, చేసే ప్రతి పనిలో కనిపిస్తుంది. మీకు ఎక్కడి నుంచి వచ్చింది ఆ కాన్ఫిడెన్స్ దట్ యూ కెన్ డిఫై యువర్ ప్రొఫెసర్స్, అథారిటీ, వెరీ యునిక్ ట్రేట్? నేను చెప్పలేను. అగైన్ ఐ కెనాట్ క్లియర్లీ ట్రేస్. కొంత సహజసిద్ధంగా వచ్చి ఉండొచ్చు, న్యాచురల్గా వచ్చి ఉండొచ్చు.
కొంత మేము పెరిగిన వాతావరణం ఏంటంటే నేషనలిస్ట్. మీరు గాంధీని కూర్చో, పటేల్ని కూర్చో, నెహ్రూని కూర్చో, సుభాష్ చంద్రబోస్ని కూర్చో, బ్రిటిష్ గవర్నమెంట్ని కూర్చో, ఫ్రీడమ్ ఫైటర్స్ ఏం చేశారు, ఇవన్నీ బహుశా అది బికేమ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఎందుకంటే విత్ ఇన్ ఎ డెకేడ్ ఆఫ్టర్ ఫ్రీడమ్ మేమంతా పుట్టినవాళ్ళం. ఇట్ వాజ్ వెరీ మచ్ పార్ట్ ఆఫ్ అవర్ థింకింగ్. చదివేది ఏమన్నా ఉంటే దాని గురించే కథలుగా వింటాము అంతా. దట్ మే హ్యావ్ బీన్ పార్ట్ ఆఫ్ ఇట్. బట్ చిన్నప్పటి నుంచి సెన్స్ ఆఫ్ రైట్ అండ్ రాంగ్, అండ్ సంథింగ్ ఈజ్ రాంగ్, దెన్ యూ కెనాట్ సింప్లీ కీప్ క్వైట్. యూ హ్యావ్ టు ఛాలెంజ్, యూ హ్యావ్ టు క్వశ్చన్ అనేది నాకు అది సహజంగా వచ్చింది. మీ చుట్టూ ఎవరైనా చేసేవారా చూసి అలవాటైందా, లేదా మీకే స్వతహా ఉండిందా అది? ఐఎమ్ నాట్ ష్యూర్. చుట్టూ వాట్ ఐ కెన్ సే ఇస్, నేను చిన్ననాడు అలా చేసినా కూడా నన్ను సహించేవాళ్ళు. నార్మల్గా ఒక టీచరు స్టూడెంట్ ఏమైనా చేస్తే నోరు మూసుకొని క్వశ్చన్ అడిగినా కూడా కూర్చోమంటారు. నన్ను somehow I was lucky. Maybe because అకాడమిక్గా బాగా చేస్తున్నాడు, కారణాలు ఏదైనా కావచ్చు, కొంచెం నన్ను దే డి నాట్ పుట్ మీ డౌన్. సో ఇంగ్లీష్లో మీ ఫేవరెట్ ఆల్ఫాబెట్స్ రెండని విన్నా, బి అండ్ సి, బట్ ఆఫ్ కోర్స్ అరేంజ్డ్ యాజ్ బీబీసీ బికాస్ మీ కాలేజ్లో దట్ ఇస్ ద బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఫర్ యూ, బీబీసీ. నేను ఒక 8-10 ఏళ్ల పాటు, ఇంకెక్కువ కాలం ఉండొచ్చు, రోజుకి 8 గంటలు, 10 గంటలు, 12 గంటలు బీబీసీ. నాకు జీవితాన్ని, ప్రపంచాన్ని చూపెట్టింది బీబీసీ ఆ రోజుల్లో. ఎందుకంటే గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళం. ఆ తర్వాత విపరీతంగా అయితే పుస్తకాలు, రోజుకు పుస్తకం చదివాను అండ్ యావరేజ్, ఫిక్షన్, నాన్ ఫిక్షన్ ఏదైనా సరే. బీబీసీ ప్రపంచం మొత్తం నాకు కళ్ళ కనిపించింది. ఒక స్టేజ్లో ప్రపంచంలో చీమ చెట్టుకుమన్నా కూడా నాకు వెంటనే తెలిసింది. ప్రతి గంట వినేవాడు అదే న్యూస్, మళ్ళీ నెక్స్ట్ న్యూస్, నెక్స్ట్ డెవలప్మెంట్, నెక్స్ట్ ఆఫర్, నెక్స్ట్ ప్రతి డిస్కషన్, ప్రతి డిబేట్, అలా అనమాట. ఖచ్చితంగా నాకు చాలా నేర్పింది దానిలో అనుమానం. ప్రపంచాన్ని చూపెట్టింది. ప్రపంచంలో రాజకీయం ఎట్లా ఉంది, ప్రజాస్వామ్యం ఎట్లా ఉంది, కోల్డ్ వార్ టైంలో అది ఎట్లా ఉన్నది, మిగతా సందర్భాలు కానీ ఇంకోటి కానీ. ఉదాహరణకు మన దేశంలో ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఫస్ట్ నేను బీబీసీలో ఉన్నాను. ఇండియాలో చెప్పలే మనకి. అర్ధరాత్రి కూడా వింటాను, ఎందుకంటే ఏమవుతుంది, ఉత్కంఠ, ఏదో అలహాబాద్ హైకోర్టు జడ్జిమెంట్, ఆ తర్వాత ఏం జరుగుతుంది, ఇదంతా ప్రతి క్షణం, అనుక్షణం కూడా ఫాలోయింగ్ బీబీసీ. అట్లాగే November 19th, 1977 తెలుగు వాళ్ళకి చాలా విషాద దినం. ఆ రోజునే ఈ ఉప్పెన వచ్చింది మనకి. ఈ మనం స్టామ్ సర్జ్ అంటాము, సైక్లోన్ వచ్చి కోస్టలాంధ్రలో భయంకరం వచ్చింది. ఆ స్టామ్ సర్జ్లో పైన నేను ఒక పెంకుటిల్లో ఉన్నాను గుంటూరులో. అది కప్పు ఎగిరిపోయేంతగా గాలి వేస్తుంది విపరీతంగా. దానిలో అంత ఇది ఉన్నప్పుడు రేడియో చాలా కష్టం కదా. నేను చాలా కష్టపెట్టి క్రాక్లింగ్ అది వస్తుంది. దాని మధ్య ఆ రోజునే సదాత్, జనరల్ సదాత్, ఈజిప్షియన్ ప్రెసిడెంట్, అండ్ హీ మేడ్ ఎ హిస్టారిక్ విజిట్ టు ఇజ్రాయెల్ టు మేక్ పీస్. సో ఐ వాజ్ ఫాలోయింగ్ ఈ స్పీచ్ ఇన్ ద నెస్ట్. సో అంతగా ప్రపంచం ఏం జరుగుతున్నా కూడా BBC అనమాట నాకు అంత. దట్ వాజ్ ఎ విండో టు ద వరల్డ్. డూ యూ మిస్ రేడియో సార్? డూ యూ మిస్ రేడియో, లిస్నింగ్ టు రేడియో నౌ? వింటారా? లేకపోతే ఇప్పుడు పెద్దగా రేడియో వింటలా, అయిపోయింది, ఇంకా అదే అయిపోయింది. అప్పుడప్పుడు టీవీ చూస్తాను, అది కూడా న్యూస్ పెద్దగా చూడాల. గ్లోబల్ న్యూస్ అప్పుడప్పుడు చూస్తాను, కానీ పెద్దగా, ఎందుకంటే న్యూస్ చూస్తే దానిలో న్యూస్ కంటే చెత్త ఎక్కువ కనిపిస్తుంది. బీపీ పెరిగిపోతుందా? బీపీ పెరుగుతుంది. అందుకని చెప్పని ఏమన్నా ఉంటే ముఖ్యమైనది ఏమంటే అలాగే తెలుస్తుంది, ఏదో రూపంలో నాకు అనిపిస్తుంది. కాబట్టి న్యూస్ మీద నేను పీస్ ఆఫ్ మైండ్కి కారణం ఏంటంటే చెప్తుంటాను, న్యూస్ పేపర్లో చూడను, నేను టీవీ చూడను, టీవీ న్యూస్ కూడా చూడను, మనశ్శాంతిగా ఉంటుంది. నెక్స్ట్ మూవ్ సార్, అండ్ ఐ హావ్ నెక్స్ట్ క్వశ్చన్ ఆల్సో రెడీ, బట్ మీదే నెక్స్ట్ మూవ్. మీరు ఏదో ఆలోచించుకొని వచ్చినట్టు ఆల్రెడీ ర్యాండమ్గా వేస్తాను. ఓకే, మీరు కాలేజ్లో ఉన్నప్పుడే కదా సార్ ఎమర్జెన్సీ వాజ్ అరౌండ్ జస్ట్ అరౌండ్ ద టైమ్ 75. త్రూ యువర్ ఐస్ కెన్ యూ టెల్ మీ వాట్ ఎమర్జెన్సీ వాజ్? బికాస్ ఆబ్వియస్లీ మేము చదివిందే, మాకు పెద్దగా తెలిసింది లేదు. సో ఇఫ్ యూ హ్యావ్ టు టెల్ సంబడి లైక్ మీ హూస్ నాట్ సీన్, ఆర్ మాకు తెలియదు ఎమర్జెన్సీ అంటే ఏంటో, ఇప్పుడు చదివిందే, ఏం చెప్పగలరు త్రూ యువర్ ఐస్? 71లో ఇందిరాగాంధీ గారు మిడ్ టర్మ్ ఎలక్షన్ పెట్టారు. పార్లమెంట్ డిజాల్వ్ చేసి బ్యాంక్స్ నేషనలైజేషన్ అది 69లో చేసి, 69లో పార్టీ స్ప్లిట్ అయింది. ఏమైందంటే రాష్ట్రపతి ఎన్నిక ఫక్రుద్దీన్ అహ్మద్ అని చెప్పారు, అప్పుడు జాకీర్ హుస్సేన్, ఆయన రాష్ట్రపతిగా ఉండగా చనిపోయినాడు, థర్డ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా.
ఇందిరాగాంధీ గారే షీ ప్రపోజ్ డాక్టర్ నీలం సంజీవ్ రెడ్డి గారి పేరు. ఆవిడ ప్రపోజ్ చేసి సంతకం పెట్టి ఆ తర్వాత ఆవిడ వివి గిర్ గారిని క్యాండిడేట్గా పెట్టి ఈయనకు ఓటేయండి అని చెప్పని ఆవిడ పార్టీలో ఆవిడ ఆధిపత్యం కోసం చెప్పని అక్కడ ఓల్డ్ గార్డ్ అని. మరి ప్రధానమంత్రి గారు ఎప్పుడైతే అలా పిలుపునిచ్చారో ఆవిడ క్యాండిడేట్కి గెలిచారు. సంజయ్ రెడ్డి గారు చాలా నేరగా ఓడిపోయినారు. ఆ తర్వాత ఆవిడ ఆ పార్టీ చీలిపోయింది ఆ కారణంగా. దెన్ 1971లో షీ ఆస్క్డ్ ఫర్ డిసల్యూషన్ ఆఫ్ ది పార్లమెంట్ అండ్ వెంట్ ఫర్ పోస్ట్. షీ వన్ ఎ గ్రేట్ మ్యాండేట్, 2/3 మెజారిటీ పార్లమెంట్లో వచ్చింది. అప్పటి వరకు బాగానే ఉంది, ఎందుకంటే ఏదో గరీబీ హటావ్ అన్నారు, పేదలకి అవకాశం రావద్దని ఎవరు అంటారు, అభివృద్ధి వద్దని ఎవరు అంటారు. సో ఇది చాలా బాగుందన్న భావం చాలామంది కలిగింది. కానీ చాలా వెంటనే 1.5 yearsలో ఇదంతా ప్రజల కోసం కాదు, అధికార దాహము, అవినీతి, ఇవి క్రమక్రమంగా బాగా ప్రజల్లోకి వచ్చింది. బై 74 రెండు జరిగినాయి. ఒకటేమో విద్యార్థి ఉద్యమాలు బాగా ప్రారంభమైంది అవినీతికి వ్యతిరేకంగా. గుజరాత్లో మొట్టమొదటి ప్రారంభమైంది నవ నిర్మాణ సంస్థ అని చెప్పని. జమునాభాయ్ పటేల్ ముఖ్యమంత్రిగా ఉండేవాడు, ఆయన దిగిపోవాలని చెప్పని ఉద్యమం. బీహార్ వాళ్ళు అందుకున్నారు తర్వాత స్టూడెంట్స్ యాంటీ కరప్షన్. దెన్ లోక్నాయక్ జేపీ స్టార్టెడ్ సపోర్టింగ్, ఎందుకంటే దే వర్ లుకింగ్ ఫర్ ఎ క్రెడిబుల్ ఫేస్. ఆ రోజుల్లో ఫ్రీడమ్ ఫైటర్, పార్టీ పాలిటిక్స్లో లేకుండా ఉండి, అధికారం కోరకుండా ఉండి. మన దేశంలో ఏంటంటే మీరు ఎంత అధికారం కోరకుండా ఉంటే అంత గొప్పవాళ్ళు, ఎంత జైల్లో ఉంటే అంత గొప్పవాళ్ళు. కనుక లోక్నాయక్ జేపీ నిజాయితీ అయిన మనిషి, క్రెడిబిలిటీ ఉన్నది, అందుకని ఆయన నాయకత్వాన్ని ఇచ్చారు. గవర్నమెంట్ ఏంటంటే క్రియేటివ్గా రెస్పాండ్ కావాల్సింది. అప్పటికి ఒక జనరేషన్ అయింది, 25 ఏళ్ళు అయింది ఇది ఫ్రీడమ్ వచ్చి. అనుకున్న ఆస్పిరేషన్స్ నెరవేరట్లేదు. వాళ్ళ ఉద్యమాలు ఏంటి? పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, కరప్షన్. ఇప్పుడు అదే సమస్యలు కాబట్టి ఎందుకని మనం అనుకున్న అసలు నెరవేర్చలేకపోతున్నాం? ఇండిపెండెంట్ ఇండియాలో క్రియేటివ్గా కనుక డైలాగ్ పెట్టి ఏ మార్పులు కావాలో ఆలోచిస్తే బాగుండేది. ఇన్స్టెడ్ ఒక హార్ష్గా రిప్రెషన్, అది ఒక పక్క నుంచి. అదే టైంలో ఆమెకి ఏమైందంటే ఇందిరాగాంధీ గారికి వ్యక్తిగతంగా ఆవిడ మీద ఒక కేసు పెట్టారు. ఆవిడ ఎన్నిక రాయబరేలీలో అది చెల్లదు, బికాస్ షీ ఇంటెలిజెంట్ కరప్ట్ ప్రాక్టీసెస్. నిజంగా ఇన్ రెట్రోస్పెక్ట్ ఇవాళ చూస్తే అవి చాలా టెక్నికల్ అఫెన్సెస్. మేమంతా చాలా భయంకరమైన నేరాలు అనుకున్నాం అప్పుడు. వెరీ టెక్నికల్ అఫెన్సెస్. ఉదాహరణకి యశ్పాల్ కపూర్ అని చెప్పని గవర్నమెంట్లో అధికారిగా పనిచేస్తూ ఆవిడకి ఎలక్షన్ ఏజెంట్గా పనిచేశాడు. అతను రాజీనామా చేశాడు. ఆ రాజీనామా తర్వాత చేశాడు. ఉద్యోగంగా ఉండగానే అతన్ని రాజకీయం కోసం వాడుకున్నారు అన్నది తప్పైనా కూడా చాలా చిన్న సాంకేతికమైన ఆరోపణ. అలాగే ప్రధానమంత్రి గారికి ఎన్నికల క్యాంపెయిన్లో వెళ్ళినప్పుడు ఆవిడకి ఒక డయస్ నిర్మాణం అధికార యంత్రాంగం చేసింది ప్రభుత్వం ఖర్చుతో. అగైన్ తప్పే కానీ పెద్ద భయంకరమైన నేరం కాదు కదా, ఇవాళ చేస్తుందంటే ఏముంది అసలు. ఇవన్నీ చాలా పెద్దగా ఏదో ఆనాడు పరిస్థితులు అనిపించింది, ఎందుకంటే ఆవిడంటే వ్యతిరేకత వచ్చింది ఈ ఉద్యమాలు దీనివల్ల. అలహాబాద్ హైకోర్టులో అది వచ్చింది. ఇదే టైంలో దేశం బయట జరుగుతుంది, నాలాంటి వాళ్ళని ప్రభావితం చేసింది. అమెరికాలో అప్పుడు రాష్ట్రపతి, అప్పుడు ప్రెసిడెంట్ నిక్సన్, రిచర్డ్ నిక్సన్. ఆయన ఇన్ మెనీ వేస్ వెరీ కాంపిటెంట్ ప్రెసిడెంట్, అమెరికాకి వెరీ ఏబుల్ ప్రెసిడెంట్. కానీ కొన్ని విషయాల్లో కొద్దిగా ప్రత్యర్థుల పట్ల చాలా హార్ష్గా ఉంటాం కానీ, లేకపోతే కొంచెం ద్వేషభావం ఉంటాం కానీ ఏదో ఉంది. లిబరల్స్ ఆయన్ని బాగా వ్యతిరేకించేవాళ్ళు ఏ కారణం ఉన్నా కానీ. ఆయన అనవసరంగా హాయిగా గెలిచేవాడు. 1972 ఎలక్షన్లో ఆయనకి అసలు ఎదురు లేదు, కళ్ళు మూసి గెలిచేవాడు. అయినా ఆయనకి తెలియకుండా ఆయన కింద వాళ్ళు ఎవరో వాటర్ గేట్ హోటల్ ఒకటి బర్గ్లరీ చేశారు. ఎందుకంటే వాటర్ గేట్ హోటల్ వాజ్ ది హెడ్ క్వార్టర్స్ ఆఫ్ డెమోక్రాటిక్ పార్టీ, ఆయన ప్రత్యర్థుల పార్టీ హెడ్ క్వార్టర్స్. అందుకని అక్కడ బర్గ్లరీ చేస్తే ఏదో సమాచారం సేకరిద్దాం సీక్రెట్గా అని చెప్పాను. ఫూలిష్గా పట్టుబడ్డారు. వాటర్ గేట్ స్కాండల్ అయింది. ప్రెసిడెంట్కి ఏం తెలియదు, తర్వాత తెలిసింది. తెలిసాక ఈయనేమీ పట్టించుకోలేదు, తెలిసాక దాచిపెట్టాడన్న ఒక కారణంగా చివరికి ఆయన పదవి ఊడిపోయింది. అమెరికా రాష్ట్రపతి ఇంత చిన్న కారణంగా పదవిని కోల్పోయాడు. మన దేశంలో ఇంత భయంకరమైన జరుగుతుంటే దిక్కుదేవాడు. ఈ కాంట్రాస్ట్ బాగా స్పష్టంగా ఉంది. ఇది బ్యాక్గ్రౌండ్. 12th June 1975 నాకు బాగా గుర్తుంది. అలహాబాద్ హైకోర్టు తీర్పిచ్చింది. జస్టిస్ జగన్మోహన్ లాల్ సిన్హా అని చెప్పని ఆయన హైకోర్టు జడ్జి, ఆయన ఈవిడ ఎన్నిక చెల్లనేదని తీర్పిచ్చాడు. నేను ప్రతిరోజు ఫాలో అవుతున్నాను ఆ కోర్టులో ఏం జరుగుతుందని చెప్పన్నది. ఇందిరాగాంధీ గారు వెళ్ళి స్వయంగా ఎవిడెన్స్ ఇచ్చింది.
ఆ జడ్జి గారి కామెంట్స్ కానీ జరుగుతున్న ఆర్గ్యుమెంట్స్ కానీ శాంతి భూషణ్ అని చెప్పని ఆయన లాయర్ రాజనారాయణకి, ఇందిరాగాంధీ గారి ప్రత్యర్థికి కేసు వేసింది రాజనారాయణ. ప్రతిరోజు నేను కోర్టులో ఏం జరుగుతుందో చాలా కేర్ఫుల్, ఇండియన్ ఎక్స్ప్రెస్లో వాటిలో బోళ్ళంత వచ్చేది డైలీ, మొత్తం కేర్ఫుల్గా ఫాలో అవుతాను. మా అమ్మతో నాన్న గుర్తుంది, అమ్మ ఇందిరాగాంధీ గారు పోయేట్టయితే ఈ కారణంగా పోవచ్చు అని చెప్పాను. అది కనిపిస్తుంది, ఛాన్స్ కనిపిస్తుంది. 12th జూన్ 1975 ఆవిడ ఎన్నిక రద్దు చేశారు. ఈవేళ చూస్తే నా దృష్టిలో అది అన్నెసరీ స్టెప్, టెక్నికల్లీ కరెక్ట్. ఓకే, బట్ ఆవిడ ఇమ్మీడియట్గా ఫార్మల్గా రాజీనామా చేసి అప్పీల్కి వెళ్ళి అప్పీల్లో గెలిచుండేది ఆవిడ. ఇన్ మై ఒపీనియన్ షీ కుడ్ కమ్ బ్యాక్. బట్ ఇన్స్టెడ్ చుట్టూ ఉన్న వాళ్ళు మొత్తానికి ఏం చేశారో రకరకాలుగా చేసి 25-26 అర్ధరాత్రి నెక్స్ట్ 12 days అంతా వీళ్ళంతా చాలా మదన పడ్డారు. దేశం అంతా ఉత్కంఠతో ఏం జరుగుతుంది అని చెప్పని. దెన్ షీ డిసైడెడ్ టు ఇంపోజ్ ఎమర్జెన్సీ ఇన్ ది మిడిల్ ఆఫ్ ద నైట్ వితౌట్ ఈవెన్ ద క్యాబినెట్ అప్రూవల్. అర్ధరాత్రి ప్రెసిడెంట్ నిద్రలేపి సంతకం పెట్టించారు. సో ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఒక గొప్ప కార్టూన్ ఆ రోజుల్లో ముందో తర్వాత వచ్చింది. ప్రెసిడెంట్ గారు బాత్టబ్లో ఉంటాడు, బాత్టబ్లో ఉండగా ఆర్డినెన్స్ సంతకం పెట్టించుకుంటాడు. అంటారు, ఇంకొంచెం వెయిట్ చేయొచ్చు 5 నిమిషాలు నేను స్నానం చేసేదాకా అని అడుగుతాడు. అంటే రబ్బర్ స్టాంప్ అయిపోయాడు రాష్ట్రపతి అని చెప్పని. చక్కటి కార్టూన్ అబ్బు అనుకుంటాను ఆ రోజుల్లో. సో ఇది బ్యాక్గ్రౌండ్, దేశ లోకానికి తెలియదు. అర్ధరాత్రి ప్రధానమంత్రి గారు దేశాన్ని అడ్రస్ చేశారు. వెంటనే ముందు అంటే ఎంత పకడ్బందీగా ప్లాన్ చేశారంటే విదిన్ అవర్స్ 10,000 మంది అరెస్ట్ చేశారంటే మంచి చెడు పక్కన పెట్టండి. సార్ బిఫోర్ యూ కంటిన్యూ, ఆవిడ్ని సుప్రీం కోర్ట్ సెడ్ ఓకే తప్పుగా గెలిచారని చెప్పారు కదా, హైకోర్టు తనకి ఇంకా వై డిడ్ షీ హావ్ ఆల్ దీస్ పవర్స్? వెంటనే తీసేలేదు ఆఫీస్ నుంచి. సుప్రీం కోర్టు జస్టిస్ కృష్ణయ్య గారు ఏం చేశారంటే ఈ గ్రాంటెడ్ ఏ పార్షియల్ స్టే. ఓకే, షీ కెన్ కంటిన్యూ ఇన్ ఆఫీస్, ఓకే, షీ కెన్ కంటిన్యూ టు బి ఇన్ పార్లమెంట్, బట్ షీ కెనాట్ ఓట్ అన్నాడు. చాలా పెక్యులర్ గా వచ్చాడు. vote as in elections? No, in any matters? In Lok Sabha. In Lok Sabha, okay. In Lok Sabha. Okay. So అటు ఇటు కాకుండా ఒక ఆర్డర్ వచ్చాడు కాబట్టి షీ కుడ్ కంటిన్యూ. ఆ పవర్ ఇంకా ఉండింది తన దగ్గర. సో షీ వాజ్ స్టిల్ ప్రైమ్ మినిస్టర్. రైట్ షీ వాజ్ స్టిల్ ప్రైమ్ మినిస్టర్. లెజిటిమసీ ఇస్ క్వశ్చన్. అంటే కొంతమంది మిమ్మల్ని అనర్హులుగా ప్రకటించారు కాబట్టి మీరు రాజీనామా చేయాలి కొందరు. ఈ రోజుల్లో అంటే సిగ్గు లేకుండా కన్విక్షన్ అయిన తర్వాత కూడా పదవుల్లో ఉంటామని పోరాడుతున్నారు. ఆ రోజుల్లో కొంచెం స్టాండర్డ్స్ ఎక్కువగా ఉంటాయి. చాలా దారుణం అని చెప్పిన ఫీలింగ్ ఉండేది. అపోజిషన్ స్ట్రాంగ్గా ఉండేది, సంఖ్యాబలం లేకపోయినా కూడా మోరల్గా స్ట్రాంగ్గా ఉండేది. ఇంకా ఫ్రీడమ్ స్ట్రగుల్ వాల్యూస్ ఉన్నాయి. ఫ్రీడమ్ ఫైటర్స్ చాలా మంది ఉన్నారు. పబ్లిక్లో కొంచెం అన్రెస్ట్ ఉంది ఆవిడ మీద, ఆ కారణంగా అనమాట. సో ఇది బ్యాక్ డ్రాప్. వెంటనే అన్ని న్యూస్ పేపర్లకి పవర్ కట్ చేశారు. ఓకే, మన్నాడు ఆల్ న్యూస్ పేపర్స్ బంద్, వచ్చేది లేదు. అంటే జనానికి సెన్సర్షిప్ ఇంపోజ్ చేశారు. రెండోది మీకు 100,000 మందిని అరెస్ట్ చేశారు ఓవర్ నైట్. షేర్ కాంపిటెన్స్ దానిలో ఒక 70-80 వేల మంది ఓవర్ నైట్ ఆల్మోస్ట్. వాళ్ళు లిస్టులు తయారు చేసుకుని ఓవర్ నైట్ అరెస్ట్ చేసి పారేశారు. అంటే గొంతు ఉన్న ప్రతి వాడిని అరెస్ట్ చేశారు. నోరెప్పే అవకాశం లేదు. అపోజిషన్లో ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేశారు, ఇంక్లూడింగ్ లోక్ నాయక్ జేపీ, మొరార్జీ దేశాయ్, అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ, ఇంకా చిన్న వాళ్ళు కూడా. నేను కూడా మామూలుగా అరెస్ట్ అయ్యేవాడిని, అనామకుడిని కాబట్టి వదిలేశారు. అప్పుడు కాదు, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా నేను కాలేజీలో ఉండగా నేను కొంచెం ఓకల్గా, షార్ప్గా, అన్కాంప్రమైజింగ్గా ఎక్కడ దేర్ ఇస్ ఎనీ కైండ్ ఆఫ్ పబ్లిక్ ఫోరం నా పోస్ట్ చేసేవాడిని. ఓకే, ఏదో చిన్న ఇన్సిడెంట్ జరిగింది, పెద్ద ఇన్సిడెంట్ కూడా కాదు. ఎవరో పోలీస్ ఇన్స్పెక్టర్ దారిని పోతూ, సబ్ ఇన్స్పెక్టర్ ఎవరో, శంకరవిలాస్ సెంటర్ అని ఉంది గుంటూరులో ఫేమస్. మేమందరం కాలేజ్ అయిపోయిన తర్వాత శంకరవిలాస్ సెంటర్ దగ్గరికి వెళ్ళి అక్కడ కాఫీ టీ తాగి ఏమైనా పుస్తకాల షాప్లో పుస్తకాలు చూసుకుని, ఇంకా ఏమైనా షాపింగ్ చూసుకుని, మా కాలేజ్ హాస్టల్ బస్ ఉండేది, హాస్టల్ బస్ కోసం వెయిట్ చేసి అక్కడ బస్ ఎక్కేవాళ్ళం. అక్కడ బస్ కోసం వెయిట్ చేస్తుంటే మెడికల్ స్టూడెంట్స్ 5-6 ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ ఎందుకు వచ్చాడు ఏంటి తెలియదు, వచ్చి అందరిని టప్ ఒక్కడి మీద వీటి మీద ఇలా కొట్టాడు. అర్థం ఏం లేదు, లాఠీలో కూడా కాదు, చేత్తోనే గట్టిగా ఇచ్చేట్టు అన్నాడు. అంటే అది ఆయన ఎమర్జెన్సీ పటాటోపం అంతా నేను ల్యాండ్ రోడ్ మెయింటైన్ చేస్తాను అనుకున్నాడు ఆయన. నన్ను కొట్టలేదు, కాకతాళీయం, ఎవరైనా కొట్టుండొచ్చు. ఇట్లా 5-6 మీద పడినాయి. ఐ వాజ్ వెరీ అప్సెట్. మేమందరం అప్సెట్ అయ్యాం. అందరూ ఏంటంటే నేను చెప్పాను, యూ కాంట్ కీప్ క్వైట్. సాయంత్రం 7 గంటలకు అయింది. మనం వీ హ్యావ్ టు కంప్లైంట్. ఎవరు కంప్లైంట్ చేద్దాం? జిల్లా కలెక్టర్ కంప్లైంట్ చేద్దాం, ఇది డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్. అప్పుడు హాస్టల్కి వెళ్లకుండా
నేనే కూర్చుని అక్కడికక్కడ కాగితం మీద డ్రాఫ్ట్ చేసి, అప్పుడు ఆ రోజు టైప్ రైటర్ అట్లా పక్కన టైప్ రైటర్ షాప్కి వెళ్ళి టైప్ చేయించి మేమందరూ సంతకాలు పెట్టి మర్నాడు ఆదివారం అనుకుంటాను, మర్నాడు జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్ళాం. కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే పాప ఆయన మెడికల్ స్టూడెంట్స్ అంతా వచ్చారని కానీ ఆయన లుంగితోనే పైనుంచి కిందకి వచ్చాడు. జిల్లా కలెక్టర్ గారు కుప్పురావు గారని వచ్చి ఆయనకి ఇది ఇచ్చాం. చూశాను అంతాను. నన్ను ఏం చేయమంటారు? ఐ టోల్డ్ హిమ్, యువర్ ది డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్, బట్ దెర్ ఈస్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ రూల్ ఆఫ్ లా అండ్ SI for no reason at all simply beats up medical students. It may not be an irreversible serious damage, but it's wrong. We expect you to act. And నవేసి ఈ స్టేట్లో డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ పేరుకేను పవర్ లేదు అన్నాడు ఆయన. కానీ సరే చూస్తానన్నాడు, వచ్చేసాను. ఈ ఒక్క కారణంగా, బికాజ్ సంబడి అండర్స్టూడ్ దట్ ఐ వాజ్ సార్ట్ ఆఫ్ లీడింగ్. అంత లీడింగ్ ఏం లేదు దాన్ని, బట్ ఐ టుక్ ది ఇనిషియేటివ్ అని అర్థమైంది. అపారెంట్లీ ఐ వాజ్ కెప్ట్ అండర్ సర్వేలెన్స్. అంటే ఎంత పెర్మనెంట్గా ఉందో గవర్నమెంట్ రోజుల్లోనూ నన్ను సర్వేలెన్స్లో పెట్టారట. అది నాకు తెలియదు. నాకు అట్లా తెలిసింది తర్వాత 3 ఏళ్ల తర్వాత 4 ఏళ్ల తర్వాత IAS సెలెక్ట్ అయినప్పుడు. సరే ర్యాంక్ వచ్చింది, మామూలు ఉంటుంది కదా కోలాహలం. నా బ్యాచ్మేట్స్ అందరికీ అకాడమీ పిలుపు వచ్చింది. సెప్టెంబర్ 15న యాక్చువల్గా ఈ వేళతో 1980 కదా, 45 ఏళ్ళు పూర్తవుతుంది. రేపు 15వ తారీఖు అక్కడ అకాడమీలో చేరింది. సెప్టెంబర్ 15 రమ్మని చెప్పాను. నాకు సెప్టెంబర్ 12 దాకా నాకు పిలుపు రాలా. అందరికీ వచ్చింది, లెటర్లు వచ్చినాయి, వాళ్ళంతా బుక్ చేసుకున్నారు. రైల్వే టికెట్లు రిజర్వేషన్ చాలా కష్టం, ఫ్లైట్లు గురించి ఆలోచించే శక్తే లేదు. హౌస్ గారికి వరీ డీట్ అవుతుందని చెప్పాను. అప్పుడు ఏదో తంటాలు పడి ఎక్కడో ట్రంక్ కాల్ చేసి ఫోన్ చేసి కనుక్కుంటే నాకు తర్వాత తెలిసింది, మీకు పోలీస్ క్లియరెన్స్ లేట్ అయింది. ఎందుకంటే నాకు అర్థం కదా, సర్వీస్లో చేరాక నాకు తెలిసింది. నాకు ఎవరో ఆఫీసర్ కొలీగ్స్ చెప్పారు, పోలీస్ ఆఫీసర్స్, సర్వేలెన్స్ ఉంది అందుకని మీకు పోలీస్ క్లియరెన్స్ కష్టమైంది. సో అట్లాగా 1,00,000 మంది జైల్లో పెట్టారు. ఫండమెంటల్ ఫ్రీడమ్స్ అన్ని సస్పెండ్ చేశారు. ఎందుకంటే ఒకసారి ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తే ద ప్రెసిడెంట్ హ్యాస్ ద పవర్ టు సస్పెండ్ ఆల్ ఫండమెంటల్ రైట్స్. హేబియస్ కార్పస్ కేసు అని ఉంటుంది, ఫేమస్ కేసు, శుక్లా వర్సెస్ ADM జబల్పూర్ అని చెప్పి నేను రోజు ఫాలో అయ్యేవాడిని. సుప్రీంకోర్టుకి వెళ్ళింది అది. సో ఆల్ దిస్ అగైన్ త్రూ రేడియో సార్? రేడియో బికాజ్ మీరు అన్నట్టుగా పేపర్స్ అన్ని ఆపేశారు. పేపర్లో టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ చూసేవాళ్ళం. ఓకే, వాట్ ఈస్ పర్మిసిబుల్, కోర్టులో ఆర్గ్యుమెంట్స్ పర్మిసిబుల్ కదా, అవి వచ్చేవి. లేకపోతే రేడియో. రైట్. సో దానిలో ఎవరిని అరెస్ట్ చేస్తే మామూలుగా మనకి హేబియస్ కార్పస్ అని, సపోజ్ సంబడి కౌశిక్ని ఎవరో తీసుకుపోయారు, వీ హ్యావ్ రైట్ టు గో టు కోర్ట్ అండ్ సే వేర్ ఈస్ కౌశిక్, ప్రొడ్యూస్ ఫర్ ద కోర్ట్. దట్స్ కాల్డ్ హేబియస్ కార్పస్. ఆ హేబియస్ కార్పస్ కేసు వేస్తే అటార్నీ జనరల్ నిరేండే అని చెప్పని ఈ ఆర్గ్యూడ్, ఫండమెంటల్ రైట్స్ ఆర్ సస్పెండెడ్, therefore there is no habeas corpus అని చెప్పాను. అంటే is there no recourse if the state uses violence against people అన్నాడు. He said there is no recourse. What do you mean అన్నాడు. Then he gave an example. If a police constable in uniform, I still remember vividly what was stated in court. If a police constable kills somebody while he is in uniform, Your Honor, there is no recourse. He cannot come to you and ask for any reparation. Wow. The court, to its eternal shame, agreed with this argument. They said citizens have no rights, including right to life during emergency. It was such a devastating blow. Only one judge, H.R. Khanna, he dissented. All others, they fell in line. H.R. Khanna, the next senior most man, and Chief Justice కావాల్సినవాడు, he was sidelined. He never became Chief Justice. H.R. Khanna నేను కాకతాళీయంగా చాలా సంవత్సరాల తర్వాత వాజ్పేయి గవర్నమెంట్ ఉన్నప్పుడు కాన్స్టిట్యూషన్ రివ్యూ కమిషన్ పెట్టినప్పుడు ఆయన నేను we were colleagues in the parliamentary panel. ఒక పర్టికులర్ దానిలో మమ్మల్ని ఇద్దరిని కమిషన్ ఇన్వైటెడ్ అనమాట. కాకతాళీయం కాదు, he was a hero. అంటే అంత ఎక్స్ట్రీమ్కి వ్యక్తిగతంగా మనకేం కాకపోవచ్చు, కానీ పీపుల్ లైక్ మీ ఫెల్ట్ డీప్లీ wounded. వ్యక్తిగతంగా ఏం కాల, మనకేం కలగల, బట్ దట్ ఫ్రీడమ్ కుడ్ బి ఎక్స్టింగ్విష్డ్ సో ఈజీలీ that you don't matter as citizens. You are worse than particles of sand. It was humiliating. It was deeply humiliating. Then we used to hear stories of George Fernandez. They went after him. Snehalata Reddy, how she died in custody. And how many things happened. So it was a defining moment. Sare anta gadichipoyindi. 77 lo Indira Gandhi, she decided that no, bagaledu.
కొంచెం క్రెడిబిలిటీ పోతుందని కారణం ఉండొచ్చు, వెస్ట్లో క్రెడిబిలిటీ పోతుందని కావచ్చు. రెండోది గెలుస్తామని ఆమె నమ్మించారు ఇంటెలిజెన్స్ వాళ్ళు. మేడం ఎలక్షన్ పెడితే అసలు మీదనే స్వీప్ అని చెప్పారు. ఇంత జరిగిన తర్వాత కూడా అంటే మరి వాళ్ళ ప్రచారం వాళ్ళు నమ్ముతున్నారు కదా, వేరే దేశం మీ ఫీడ్బ్యాక్ లేదు కదా. అద్భుతంగా ఉంది, ప్రపంచం దేశం వెలిగిపోతుంది, 20 పాయింట్ ప్రోగ్రామ్ ఏదో పెట్టారు, ఇది బాగా ఉంది. సంజయ్ గాంధీ అంటే దేశమంతానికి బ్రహ్మరథం పడుతుంది. సంజయ్ గాంధీ క్రౌన్ ప్రిన్స్, ఆయన ఆంధ్రప్రదేశ్ వస్తే ఆనాడు అసలు ఆయన ఒక మహారాజును చూస్తే ఎలా చూస్తారో అలా చూశారు. ఆ పీరియడ్ అంతా ఏమిటంటే, ఒకటి అథారిటేరియన్ సిస్టమ్, రెండు మొనార్కికల్ కల్చర్, డైనాస్టిక్ సక్సెషన్. సంజయ్ గాంధీ వాజ్ మోర్ దాన్ ద క్రౌన్ ప్రిన్స్ ఆఫ్ ఇండియా. ఆయన ఇక్కడికి ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు నేను స్వయంగా గుంటూరులో చూశాను. ఆ రోడ్డు మీద వెళ్ళటం ఎంత అట్టహాసమో, ఎంత రాచరికమో అసలు ఊహించలేము. అండ్ ఫర్ ఎనీ సెన్సిటివ్ సోల్ వెరీ డీప్లీ డిస్ట్రెసింగ్, వెరీ డీప్లీ డిస్క్వైటింగ్. మూడోది విపరీతమైన ప్రచారం, బ్రహ్మాండంగా చేసామని చెప్పినది. సో 70 తర్వాత కాన్స్టిట్యూషన్ అమెండ్ చేశారు. 42nd అమెండ్మెంట్ అని ఒక ఇగ్నోబుల్ అమెండ్మెంట్, చాలా దారుణమైన అమెండ్మెంట్. ఒక పూర్తిగా ఒక ప్రజాస్వామ్య వ్యవస్థని ఇన్స్టిట్యూషనలైజ్ చేసేది అనమాట. దాన్ని ఆవిడే మనసు మార్చుకుని ఏ కారణంగానూ అంతర్జాతీయ ఒత్తిడి కావచ్చు, లేకపోతే క్రెడిబిలిటీ కోసం, ఎందుకంటే ఆవిడ విదేశాల్లో పెరిగింది, వెస్ట్తో సంబంధాలు ఉన్నాయి. సో తన క్రెడిబిలిటీ కావాలి, డెమోక్రాటిక్ మ్యాండేట్ కావాలని గెలుస్తుందని నమ్మకం ఉంది. ఇంటెలిజెన్స్ వాళ్ళు బ్రహ్మాండంగా గెలుస్తుందని చెప్పారు. అనూహ్యంగా మీరు ఊహించలేరు ఆ రోజున ఆ మూడు. నాకు ఇప్పటికి గుర్తుంది, 21st March 1977 ఆ రిజల్ట్స్ వస్తుంటే మా అందరికీ ఆనందం పట్టపగ్గాలు. అన్బిలీవబుల్ ద మూడ్ ఇన్ ద కంట్రీ. దక్షిణాదిని అంతా ఆవిడ గెలిచింది. మన స్టేట్లో 42 సీట్లు, 41 సీట్లు ఆవిడ గెలిచింది. ఒక్క సీటే నంద్యాలలో సంజయ్ రెడ్డి గారు గెలిచారు. ఉత్తరాదిన 85 సీట్లు యూపీ కాంగ్రెస్ ఓడిపోయింది, 54 సీట్లు బీహార్ కాంగ్రెస్ ఓడిపోయింది. అట్లాగా స్టేట్ ఆఫ్టర్ స్టేట్ స్వీప్, జీరో. అంటే ఒక ఆర్డినరీ పీపుల్, ఇల్లిటరేట్ పీపుల్ ఇన్ ఎ పూర్ కంట్రీ మోరల్గా ఒకసారి రైట్ అండ్ రాంగ్ అనేది అర్థమైన తర్వాత ఎంత గట్టిగా స్పందిస్తారన్నది ఒక అద్భుతమైనటువంటి ఒక గొప్ప గాంధీ విప్లవం వచ్చింది. దేశం అంతా అద్భుతం జరుగుతుందని చెప్పి నేను ఆశపడ్డాను. నేను ఎప్పుడు డాన్స్ నాకు రాదు, ఆ రోజు వెర్రి గంతులు వేసాం ఆనందంతో. అట్టే కాలం నిలవల, జనతా పతనం అయిపోయింది, మళ్ళీ ఇందిరాగాంధీ తిరిగి వచ్చింది, అధికారం మారింది, స్వేచ్ఛ వచ్చింది, కానీ పరిస్థితులు మారలేదు, పరిపాలన మారలేదు. అక్కడి నుంచి నాకు అశాంతి. దాని నుంచి ఎవరో ఫ్రెండ్స్ చేసే ఇంత మనసులో బాధ ఉంది కదా, ఐఏఎస్ చేరొచ్చు కదా. అప్పుడు ఐఏఎస్ డాక్టర్లు పర్మిట్ చేసేవాళ్ళు కాదు, అప్పుడే కొత్తగా పర్మిట్ చేశారు. నేను పట్టించుకోలే, నేను హాస్పిటల్లో పనిలో బిజీగా ఉండి హాస్పిటల్గా. అప్పుడు ఫ్రెండ్స్ చెప్పారు, వచ్చింది మీరు వై డోంట్ యూ అప్లై అని చెప్పారు. అప్పుడు అప్రయత్నంగా కాకతాళీయంగా నేను ఐ టేక్ ద ఎగ్జామ్ అన్నాను, అలా దీనిలోకి వచ్చింది. విల్ గెట్ టు దట్ సార్. లెట్ మీ మేక్ మై మూవ్ ఫస్ట్. ఓకే, మీరు ఆలోచించిన మూవ్ గురించి